ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. గౌరవనీయులు మురళీ కృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు, మా రామన్న అయితే నేషనల్ ప్రెసిడెంటే కావాలని కలలు కంటున్నాడు, తప్పకుండా అవుతాడు. గౌరవనీయులు రామరెడ్డి గారు, సో ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, అజయ్ కుమార్ గారు, జగన్మోహన్ గారు, పాండురంగారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, ప్రశాంత్ అన్న గారు, మా యూత్ వింగ్ సభ్యులు సంకీర్త్ అండ్ రోహిత్, 15 చాప్టర్ల నుంచి వచ్చినటువంటి క్రీడాయి సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. క్రీడాయి తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధిని సాధిస్తుందో క్రీడాయి గ్రోత్ కూడా అంత కనబడతా ఉంది నాకు. పోయిన 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు 10 చాప్టర్లు ఉండే, ఇవాళ 15 చాప్టర్లు అయినాయి. అంటే 5 చాప్టర్లు పెరిగినాయి. తెలంగాణలో జిల్లాలు పెరిగినాయి, క్రీడాయిలో చాప్టర్లు పెరిగినాయి. అంటే వ్యాపారం అనేది హైదరాబాదే కాదు, జిల్లాల్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. కొత్త తరం యువకులు కూడా జిల్లా స్థాయిలో కూడా ఎంతోమంది మరి కొత్త బిల్డర్లు వస్తున్నారు, వ్యాపారంలో వస్తున్నారు, క్రీడాయిలో సభ్యులుగా మారుతూ ఉన్నారు. ఈరోజు పొద్దున్నే ఒక వార్త పత్రికలో చదువుతూ ఉంటే ఒక వార్త నన్ను బాగా ఆకర్షించింది. బహుశా అది మిమ్మల్ని కూడా సంతోషపెడుతుంది. ఇండీడ్ అనేటువంటి ఒక జాబ్ సైట్ సంస్థ, ఇండీడ్ అనేటువంటి ఒక సంస్థ తను చేసిన ఒక సర్వే ఫలితాలను ఈరోజు ప్రవేశపెడితే అది ఒక పత్రికలో పొద్దున వార్త చదవడం జరిగింది. ఇంటర్నెట్లో జాబ్ కావాలని వెతికేటువంటి వాళ్ళు చాలామంది ఎక్కడ జాబ్ కావాలి, సపోజ్ ఒక గూగుల్ ఉంది, లేదా ఇంకొక ఒరాకిల్ ఉంది, ఇంకో సంస్థ ఉంది. వాళ్ళు ఇస్తున్న ఫస్ట్ ఆప్షన్ ఈజ్ హైదరాబాద్. అంటే ఉద్యోగం కొత్తగా కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ పనిచేయడానికి ఇష్టపడుతున్నారు నగరాల్లో అంటే హైదరాబాద్ నగరంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు అని ఆ ఇండీడ్ అనేటువంటి జాబ్ సైట్ సంస్థ తన సర్వే ఫలితాలను ప్రకటించడం జరిగింది. అంటే దానికి కారణం హైదరాబాదు అభివృద్ధి పట్ల, హైదరాబాద్లో ఉన్న శాంతి భద్రతలు, హైదరాబాద్లో ఉన్న విద్యుత్ సౌకర్యం, హైదరాబాద్లో ఉన్న మంచి లా అండ్ ఆర్డరు. అంటే ఇవన్నీ ఒక్కటి కాదు, ఒక ఏబుల్ లీడర్షిప్, ఒక చక్కటి పరిపాలన, ఇవాళ ఇవన్నీ ఉన్నాయి కనుకనే అందరూ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఇవాళ చాలామంది మన నార్త్ ఇండియన్ బ్యూరోక్రాట్స్ చూస్తాం. మన రాష్ట్రంలో బీహార్ నుంచో, బెంగాల్ నుంచో, వివిధ రాష్ట్రాల నుంచి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు లేదా ఇతర అధికారులు ఈ రాష్ట్రానికి వస్తుంటారు. రిటైర్ అయిన తర్వాత ఎవ్వరు పోరు, ఇక్కడే సెటిల్ అవుతున్నారు. అంటే మనం బాగుంటూనే ఉంటారు కదా, బాగాలేకపోతుంటారా? అంటే అట్లా ఏ రంగంలో తీసుకున్నా కూడా హైదరాబాద్ అనేది ఒక అద్భుతమైనటువంటి గ్రోత్ను ఇవాళ మనం నమోదు చేసుకున్నాం. కొత్త రాష్ట్రమైన దేశానికి దిక్సూచిగా నిలిచాం. ఇవాళ ఇండస్ట్రీ బహుశా లాస్ట్ 2 years ఈజ్ మోస్ట్ టఫ్ టైం. ఒక ప్రత్యేకమైన పరిస్థితిని పరిశ్రమ ఎదుర్కొన్నది. కరోనా అనేటువంటిది చాలామంది మీ దగ్గర పనిచేసేటువంటి కన్స్ట్రక్షన్ లేబర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయినారు. వాళ్ళని హోల్డ్ చేయలేకపోయినారు. హోల్డ్ చేస్తే కూడా వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోవాలి, వాళ్ళ బాగోగులు పట్టించుకోవాలి, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయితే మనకే కష్టం. వాళ్ళందరినీ హోల్డ్ చేస్తూ శాలరీస్ పే చేస్తూ ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోవాలంటే నిజంగా ఒక ఛాలెంజింగ్ టైం. మరి అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేటు దేశానికి ఆదర్శంగా ఉంది, అందరికంటే ముందుంది అనేటువంటి విషయాన్ని ఇలా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా మీ వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. అంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలని చెప్పి ఇవాళ మీరు గమనించాలి. కొంత మనకు అర్థం కాదు, కానీ కొంతమంది బిల్డర్లకు బాగా తెలుసు. దోస్ హూ ఆర్ డూయింగ్ ఇన్ బెంగళూరు, చెన్నై,
ఆర్ ఇన్ అదర్ స్టేట్స్లో వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం తెలంగాణ విలువేందో తెలంగాణ ప్రభుత్వ పనితీరేందో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ మధ్య ఒక ఫంక్షన్లో వెళ్ళాం, బిల్డర్స్ డే, ఇట్లా ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే పిలిస్తే పోయినా. సరే భోజనం చేస్తూ ఉంటే కొద్దిసేపు కూర్చుంటే వాళ్ళతో ఐ వాజ్ ఇంటరాక్టింగ్. ఏం భాయ్ సాబ్ మీది బెంగళూరు ప్రాజెక్ట్స్ ఎట్లున్నాయి, మీ చెన్నై ప్రాజెక్ట్స్ ఎట్లున్నాయి అని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, ఆ బిల్డర్ చెప్తా ఉండే, అన్న బెంగళూరులో పైసలు పోతాయి కానీ పని కాదన్న, కరప్షన్ ఎక్కువ, ఒక్కొక్క ప్రాజెక్టు మేము లాంచ్ చేయాలంటే చుక్కలు చూడాల్సి వస్తుంది ఆయన అన్న భాష. సంవత్సరం 2 సంవత్సరాలైనా బయటకు రాని పరిస్థితి, ఎన్నో హర్డిల్స్ ఉంటాయి మాకు అన్నారు. మరి నేను అడిగిన, సరే మీరు చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు కదా, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఏ స్టేట్ చాలా బాగుంది, ఇంకేదైనా స్టేట్ మనకంటే బాగుందా, కెన్ వి లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్ అని నేను వారిని అడిగిన. వారు అన్నారు, అన్న ముఖస్థుతికి చెప్పడం లేదు కానీ ఇబ్బందులు కొద్దో గొప్ప ఉంటాయి ప్రతి ఫీల్డ్లో, బట్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్, తెలంగాణ స్టేట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పారు. ఇవాళ మీరు కూడా గమనించారు, ఇవాళ ఈ పరిస్థితి ఎందుకుంది. ఒక రాష్ట్రం అభివృద్ధిలో అద్భుతంగా ముందుకు పోతుందంటే చాలా ఫ్యాక్టర్స్ కూడా దానికి జత అయినప్పుడే అది పాసిబుల్ అవుతుంది. అంటే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ గవర్నమెంట్, ఒక ఏబుల్ లీడర్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ మన తెలంగాణలో దక్షిణ భారతదేశంలో కర్ణాటకతోనో తమిళనాడుతోనో మన పక్కనుండే మిగతా రాష్ట్రాలతో చూసినప్పుడు డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఇవాళ అది ఒక నేనేదో మాటల్లో చెప్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గణాంకాల్లో కానీ, ఉద్యోగాల ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో కానీ, పర్ క్యాపిటా ఇన్కంలో కానీ, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో కానీ, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అన్ని రంగాల్లో కూడా మన పర్ఫార్మెన్స్ ఈజ్ ద ఇండికేటర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలో ఒక పౌరుడి యొక్క తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు ఉండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 7 ఏళ్ల తర్వాత ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ఇండివిజువల్ టుడే ఇట్ ఈస్ 2,37,632. మరి దేశం యొక్క తలసరి ఆదాయం ఒకసారి చూస్తే, భారతదేశంలో ఒక పౌరుడి యొక్క తలసరి ఆదాయం చూస్తే 1,28,829 రూపాయలు. అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం దేశం యొక్క తలసరి ఆదాయం కంటే 1,10,000 రూపాయలు ఎక్కువగా ఉంది. మనం యాక్చువల్గా స్టేట్ ఫామ్ అయినాడు ఆల్మోస్ట్ కంట్రీస్ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ అవర్ స్టేట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వాజ్ సేమ్, బట్ టుడే వీఆర్ మోర్ దాన్ ఎ లాక్ ఎహెడ్. అంటే ఇలా 7 సంవత్సరాల్లో మీరు ఒకసారి గమనిస్తే భారతదేశం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క గ్రోత్ 48%. తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ గత 7 సంవత్సరాల్లో మన గ్రోత్ చూస్తే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 100%, 95-96%. సో అంత పర్ క్యాపిటా ఇన్కమ్ ఈరోజు ఈ రాష్ట్రంలో పెరిగిందంటే అది ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతూనే కదా మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతూనే కదా మీ దగ్గర ఇంకో సెకండ్ ఫ్లాటో థర్డ్ ఫ్లాటో కొనేది. అంటే ఈ ప్రభుత్వం బాగా పనిచేయడం వల్లనే మీ వ్యాపారం పెరుగుతుందనే విషయాన్ని కూడా ఇవాళ మా క్రెడాయి సభ్యులందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అండ్ సెకండ్లీ, జాతీయ అంతర్జాతీయంగా చూసినప్పుడు ఒక రాష్ట్రం ఒక దేశం అభివృద్ధి జరిగింది అని చెప్పడానికి దెర్ ఆర్ సమ్ పారామీటర్స్. అందులో తలసరి విద్యుత్ వినియోగం కూడా ఒక పారామీటర్. ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఒక పౌరుడు ఎన్ని యూనిట్ల కరెంటు ఎక్కువగా వాడితే ఆ దేశం అభివృద్ధిలో అంత బాగుంది అని చాలా పారామీటర్స్ ఉంటాయి, అందులో ఇది ఒక పారామీటర్. అందులో ఐ ప్రౌడ్ టు సే ఈరోజు దక్షిణ భారతదేశంలో పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో తెలంగాణ ఈజ్ నంబర్ 1. అండ్ ఇన్ అవర్ కంట్రీ ఎక్సెప్ట్ వన్ స్మాల్ స్టేట్, ఒక చిన్న రాష్ట్రం తప్పితే మనము నంబర్ 2 ఉన్నాం ఈరోజు. అదర్వైజ్ వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. సౌత్ ఇండియాలో వీఆర్ నంబర్ 1, అమాంగ్ ద కంట్రీ వీఆర్ నంబర్ 2. ఇవాళ పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఆ రోజు మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉండే, నథింగ్ పర్సనల్ అగెన్స్ట్ హిమ్.
బట్ ఆయన దిగిపోతూ ఇట్లే టీవీ స్క్రీన్ మీద కర్ర పట్టుకొని చెప్పిండు, రాష్ట్రం ఏర్పడితే చీకటి అయిపోతుంది, మీ కరెంట్ ఎక్కడిది, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ మా దగ్గర ఉన్నాయి, మీరు ఎట్లా బతుకుతారు అన్నాడు. కానీ ఒక్క సంవత్సరంలోనే అందరికీ పారిశ్రామిక రంగం, గృహ అవసరాలు, రైతులు, వ్యవసాయం అన్ని రంగాలకు కూడా 24 గంటల క్వాలిటీ పవర్ ఇచ్చిన ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇస్ తెలంగాణ స్టేట్. దెర్ ఇస్ నో పవర్ కట్. 2014లో రాష్ట్రం ఏర్పడినాడు ఇందిరా పార్క్ దగ్గర బిల్డర్లు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అందరూ ధర్నాలు చేశారు. మీకు కూడా డీజిల్ మీద ఎంత ఖర్చు అవుతుండేనే? ఇవాళ మీకు 24 గంటల కరెంట్ లేకపోతే డీజిల్ జనరేటర్ల మీద మీ ఎక్స్పెండిచర్ పెరుగునా పెరగకపోనా? ఆర్ యూ నాట్ ఎంజాయింగ్ ద క్వాలిటీ పవర్, 24/7 పవర్? ఇవాళ నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చినాం. సో దాంట్లో ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్, తలసరి విద్యుత్ వినియోగం రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014లో తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు 1356 యూనిట్లు. ఈరోజు 2012 యూనిట్లు ఈ రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఉంది. దక్షిణ భారతదేశంలో నంబర్ 1గా, దేశంలో 2వ స్థానంలో ఉన్నామని చెప్పి ఇవాళ నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. అంటే ఇది మన రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. వెన్ విల్ యూ కన్జ్యూమ్ ద పవర్? If you buy a refrigerator, if you buy a TV, if you use a washing machine, your power consumption will increase. So that means మనము 1356 యూనిట్ల నుంచి 2012 యూనిట్లకి ఇవాళ పెరిగినామంటే ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. అదేవిధంగా ఇలా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత పెరిగింది. ఆ రోజు మనం రాష్ట్రం కావాలని కొట్లాడినాడు, ఏమన్నారే? అరే మీ తెలంగాణలో తొండలు కూడా గుడ్లు పెట్టాయి భయ్, మీరు ఎట్లా బతారు అన్నారు. యాదుకుందా? ఒక రాయలసీమ నాయకుడు, ఒక ఆంధ్ర ప్రాంత నాయకుడు, అప్పట్లో నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతలేను, ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు టెల్ యూ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ ట్రయింగ్ టు క్లారిఫై ద థింగ్స్ బట్ నథింగ్ పర్సనలీ అగెన్స్ట్ ఎనీబడి. ఆ రోజు తొండలు కూడా గుడ్లు పెట్టే భయ్, మీరెట్లా బతారు అన్నారు. తెలంగాణ అయితే భూముల ధరలు పడిపోతాయి అన్నారు. నక్సలైట్ల రాజ్యం వస్తుంది అన్నారు. ఇంకేదో ముస్లింల రాజ్యం వస్తుంది అన్నారు. ఇంకొకరిదేదో వస్తుంది అన్నారు. అసలు భూముల ధరలే పడిపోతాయి మొత్తం తెలంగాణలో అన్నారు. కానీ ఏం జరిగిందో మీకు తెలుసు. మీకు చీకటి అవుతుంది అన్నోళ్లకు వాళ్ళ రాజకీయ జీవితాల్లో చీకటి అయింది. మీ ధరలు పడిపోతాయి అన్న వాళ్ళ ధరలు పడిపోయినాయి, మన ధరలు మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో 3 ఎకరాల భూమి కొనుక్కోగలుగుతున్నాం. సినిమా రివర్స్ అయింది 7 ఏళ్లలో. ఆనాడు అక్కడ ఎకరం అమ్మితే 3 ఎకరాలు వచ్చింది, ఇవాళ ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 3 ఎకరాలు వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తేనే పెరిగిందా, ఉత్తగానే పెరుగుతుందా? రైతు బంధు ఇచ్చినాం కనుక, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం కనుక, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టి కరువుల్లో ఎండల్లో కూడా కావలసిన నీళ్లు ఇస్తున్నాం కనుక ప్రభుత్వం ఒక భరోసానిచ్చింది, ప్రభుత్వం ఒక మార్పును తీసుకొచ్చింది. అందువల్ల ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవన్నీ అల్టిమేట్లీ మీకు కూడా ఉపయోగపడుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలని మీరు కూడా మంచిగా దీవెనలు ఇవ్వాలి. అప్పుడే మీరు కూడా బాగుంటారు. You need a strong leadership. You need a perfect governance. Then only all these things are possible. Otherwise, how? మీరు పక్క రాష్ట్రాల్లో ఇంకా నేను లోతుగా వెళ్ళను కానీ కారణాలు ఏంటి? సంవత్సరంకో ముఖ్యమంత్రి మారితే మీకు అక్కడ జరుగుతుందా? పరిపాలన మీద కంట్రోల్ ఉందా? క్వాలిటీ ఉందా గవర్నెన్స్లో? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కన్సర్న్, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు అందరం ఒక టీమ్గా చేసుకుంటూ ఉన్నాం. అఫ్ కోర్స్ మన ఆస్పిరేషన్స్ ఇంకా ఉండొచ్చు. we may not be able to meet 100%, but to the highest when we compare with other states, when we compare with our neighboring states, definitely తెలంగాణ బాగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ మనందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన బ్రాండ్ మనమే పెంచుకోవాలి, ఇంకెవరు పెంచుతారు? హైదరాబాద్ బ్రాండ్ ఎంత పెరిగితే మీరు అంత బాగుంటారు. సో మనం చేసుకునేది చెప్తున్నాం తప్ప చేసుకుంది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జరిగింది మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మిత్రులారా, ఈరోజు జిల్లాల్లో కూడా బాగా విస్తరణ జరుగుతూ ఉంది. ఇవాళ క్వాలిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ డిస్ట్రిక్ట్స్లో కూడా బాగా పెరిగింది. ప్రొడక్టివిటీ పెరిగింది, వ్యాపార విస్తరణ జరిగింది. జిల్లాల్లో కూడా వ్యవసాయం బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయి. అందుకే మీకు ఇవాళ కొత్త కొత్త చాప్టర్స్ వస్తున్నాయి. ఇవాళ మనం జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో కూడా వెళ్ళి చూస్తే అపార్ట్మెంట్స్ విస్తృతంగా వస్తున్నాయి.
నేను నిన్న గద్వాల్ వెళ్ళా, మా కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కార్లో పోతా ఉంటే చూస్తే ఎటు చూసినా అపార్ట్మెంట్లే కనబడుతుంది. ఏంది భయ్ అంటే, దాదాపు అన్న మా దగ్గర 100కు మించిన అపార్ట్మెంట్స్ అయిపోయినాయి, ఎప్పుడు చూసినా 15-20 కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అంటున్నాడు. గద్వాల్ బార్డర్ ఆఫ్ అవర్ స్టేట్. సో అంత మార్పు అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గ్రోత్ ఏమంటారు, గద్వాల్ టీం ఉందా ఇక్కడ, క్రీడాయి టీం? ఓకే, గద్వాల్ చాప్టర్ కూడా ఉందంటున్నారు. సో అంత మార్పు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇంకా రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. ఇంతకుముందు సేవింగ్స్ అంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంకులో పెట్టడమో, వడ్డీ వ్యాపారికి ఇవ్వడమో, బంగారం కొనుక్కోవడమో ఒకరోజు ప్రజల ఆలోచన ఉండేది. నౌ డేస్ ఆర్ చేంజింగ్. ఆలోచనలో మార్పు వస్తున్నాయి. ప్రజలు నౌ వాళ్ళ ఇన్వెస్ట్మెంటు ఒక మంచి బిల్డర్ చేసినటువంటి ఒక లేఅవుట్లో ఒక ప్లాట్ కొనాలి, ఒక మంచి బిల్డర్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కడితే ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఒక మంచి బిల్డరు ఎవరైతే బాగా క్వాలిటీగా నిర్మాణం చేస్తే అందులో ఒక అపార్ట్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన ఇవాళ ప్రజల్లో వస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో మా పిల్లలకు పనికొస్తుంది, నా బిడ్డ పెళ్లికి పనికొస్తుంది. ఇంతకుముందు పెళ్లికి చేయాలంటే వాళ్ళు ముందు నుంచి చిట్టి వేయాలో, వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు పెట్టాలో, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బిడ్డ పెళ్లి సమయానికి ఆ డబ్బులు వచ్చే ఆలోచనలు ఉండేది. కానీ ఈరోజు ఆలోచన మారింది. ఆలోచన రియల్ ఎస్టేట్ రంగం వైపు మళ్ళింది. ఇది ఒక్క మన రాష్ట్రమే కాదు, జాతీయ అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మార్పు. ఈ మధ్య అమెరికా నుంచి ఒక మిత్రుడు వస్తే చెప్తున్నాడు, అన్న ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ ఇన్వెస్ట్ చేద్దాం, కానీ ఈ మధ్య మా లాస్ ఏంజల్స్లో, మా యుఎస్లో కూడా మంచి గ్రోత్ ఉందన్న రియల్ ఎస్టేట్లా, మా దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం స్టార్ట్ చేసినామన్నారు. నాకు కొంచెం భయం అయింది, ఎందుకంటే ఇంతకుముందు మన ఎన్ఆర్ఐలు అంతా మన దిక్కు చూసింది, ఇప్పుడు ఆడబెట్టుడు పెడితే మనకేమన్నా వచ్చేది తక్కువ అవుతుందేమో అనిపించింది నాకు. బట్ ఎనీహౌ ఇవాళ అద్భుతంగా మన హైదరాబాదు చక్కగా ముందుకు పోతా ఉంది. మా మిత్రులు 1-2 విషయాలు మా దృష్టికి తీసుకొచ్చినారు. డెఫినెట్గా ఆ 1-2 విషయాలు, ధరణి విషయంలో కానీ, టిఎస్ బీపాస్ విషయంలో కానీ మేము త్వరగా ఆ సమస్యలు పరిష్కరిస్తాం. దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ ఓపెన్. క్రిటిసిజం అయినా రిసీవ్ చేసుకుంటాం, పాజిటివ్నెస్ అయినా రిసీవ్ చేసుకుంటాం. సమస్యలు ఉంటే వాటిని అర్థం చేసుకొని తప్పకుండా పరిష్కరిస్తాం. వీఆర్ ఓపెన్. సో ఈ మధ్య మీ మిత్రులు కూడా మా దగ్గరకు వచ్చి ధరణి విషయంలో కొన్ని విషయాలు చెప్తే, నేను ఆల్మోస్ట్ వీక్ ఆన్ వీక్ వరుసగా 4 వారాలు సమావేశాలు పెట్టి చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, మేమందరం కూడా కూర్చొని దాన్ని పరిష్కారం చేస్తున్నాం. ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా మిగిలినాయని ఈ మధ్య నాకు పంపారు. సో వాటిని కూడా మేము పరిష్కరిస్తాం. అల్టిమేట్లీ ధరణి ఈజ్ టు ఫెసిలిటేట్, ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెరిగే విధంగా, లిటిగేషన్ తగ్గించే విధంగా, క్వాలిటీ పెంచే విధంగా ఇది తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఒక పెద్ద ప్రాసెస్ మారినప్పుడు, ఒక ఆలోచన మారినప్పుడు డెఫినెట్గా చిన్న చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఒకసారి అది సెటిల్ డౌన్ అయితే వీ విల్ బికమ్ మోడల్ టు ద కంట్రీ. డెఫినెట్గా ఇది ఒకసారి సెటిల్ డౌన్ అయిపోతే మిగతా రాష్ట్రాలు కూడా ధరణి తరహా విధానాలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా తేవాల్సి వస్తుంది. కాకపోతే ముందు మనం స్టార్ట్ చేసినాం కనుక, ఫస్ట్ మన రాష్ట్రం స్టార్ట్ చేసింది కనుక ఆ ఇష్యూస్ను అడ్రస్ చేయడానికి కొంత సమయం పట్టుండొచ్చు, కొంత ఇబ్బంది. కానీ రెండవ వాళ్ళకు కాపీ పేస్టే కదా, వాళ్ళకి చాలా సులువు అవుతుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ ఇన్నోవేషన్. అలాంటి ఒక మంచి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ ఐటీ రంగంలో కూడా చాలా అద్భుతంగా మన రాష్ట్రం పురోగతి సాధిస్తూ ఉంది. ఇవాళ మన రాష్ట్రం ఏర్పడిన నాడు మన రాష్ట్రం నుంచి ఐటీలో ఉండేటువంటి ఎక్స్పోర్ట్స్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఉండేటువంటి ఎక్స్పోర్ట్స్ 57,258 కోట్లు ఉంటే, 7 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈరోజు 1,45,522 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఇవాళ హైదరాబాద్ చేస్తూ ఉంది. ఉద్యోగాల కల్పన కూడా చేస్తే ఐటీ రంగంలో హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్లో ఐటీ మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు 3,23,396 మంది ఉద్యోగులు ఉండేది. కానీ ఈరోజు 7 సంవత్సరాల తర్వాత ఐటీ రంగంలో తెలంగాణలో, హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,28,615. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డబుల్డ్. 7 yearsలో రెట్టింపు అయిపోయింది ఐటీ ఉద్యోగుల సంఖ్య. నౌ స్లోలీ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద డిస్ట్రిక్ట్స్. ఇవాళ వరంగల్ ఐటీ టవర్ చాలా బాగా ఇనాగ్రేట్ చేసుకున్నాం, ఖమ్మం ఐటీ టవర్ ఇనాగ్రేట్ అయింది, నిజామాబాద్ కూడా అవుతా ఉంది, సిద్దిపేటలో కూడా అవుతా ఉంది, కరీంనగర్ ఐటీ టవర్ ఇనాగ్రేట్ చేసుకున్నాం, మహబూబ్ నగర్లో ఇట్ ఈస్ నియరింగ్ కంప్లీషన్. ఇవాళ జిల్లాలకు కూడా ఐటీ విస్తరణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ జిల్లాలకు కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మీకు
ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి విషయం ఏంటంటే గత సంవత్సరం ఐటీ రంగంలో భారతదేశంలో ప్రతి 10 ఉద్యోగాలలో 3 ఉద్యోగాలు హైదరాబాద్లోనే వచ్చాయి. ఐటీ రంగంలో భారతదేశంలో ఒక సంవత్సరంలో ఒక 10 ఉద్యోగాలు కొత్తగా వస్తే అందులో 3 హైదరాబాద్లో వస్తున్నాయి. అంటే 3 out of 10. మీరు అర్థం చేసుకోండి. అంటే బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై, ఢిల్లీ, మన ఇన్ని నగరాలతో కూడా మనం పోల్చుకున్నప్పుడు 3 ఉద్యోగాలు ఇవాళ గత సంవత్సరం 3 out of 10 3 మన దగ్గర రావడం అంటే ఎంత విస్తరణ జరుగుతూ ఉంది, మన హైదరాబాద్ ఎంత గ్రోత్ మనం ఈరోజు నమోదు చేస్తున్నామనడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఈ ఫైనల్గా చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్ డిలేడ్. మిమ్మల్ని చూస్తే కూడా నాకు కూడా ఆశ్చర్యం వేసింది. బహుశా స్కూల్లో కూడా ఇంత మీరు కామ్గా ఇంత చక్కగా కూర్చున్నారో లేదో. స్కూల్లో ఉన్నప్పుడు ఇంత చక్కగా 12 గంటలు కూర్చొని ఉంటే మీరు ఐఏఎస్లో ఐపీఎస్లో అయిపోదురు. అది కాలేదు కనుక ఇలా బ్రహ్మాండమైన బిల్డర్లు అయినారు, ఐఏఎస్లు వచ్చి మీ దగ్గర కొనుక్కుంటున్నట్టున్నారు. ఎనీహౌ, విలువలు పాటించే ప్రయత్నం చేయండి, నమ్మకాన్ని పెంచుకోండి. డబ్బులు అశాశ్వతమైనవి, నమ్మకము విలువలు శాశ్వతమైనటువంటివి. ఏ బిల్డర్ అయినా కూడా దయచేసి మీ బ్రాండ్ ఇమేజ్ పెంచండి. మీ 2వ తరం 3వ తరం కూడా రేపు మీ వాళ్ళు కూడా ఇదే ఫీల్డ్లో ఉంటారు. ఆటోమేటిక్గా వెన్ యూ బిల్డ్ అన్ ఎంపైర్, న్యాచురల్గా సిస్టమ్ను కంటిన్యూ చేసి ముందుకు తీసుకుపోయే బాధ్యత మీ 2nd జనరేషన్, మీ 3rd జనరేషన్ మీద ఉంటుంది. సో ఆ జనరేషన్స్ కూడా మంచి పేరును అందించే ప్రయత్నం చేయండి. ఎంత ఆస్తిని ఇచ్చామన్న దానికంటే, ఎంత సంపద ఇచ్చామన్న దానికంటే, ఎంత మంచి బ్రాండ్ ఇమేజ్ ఇచ్చామో, మీ కంపెనీకి ఎంత మంచి పేరు ఇచ్చామనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. దాని మీద దృష్టి పెట్టండి. అండ్ కరోనా లాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ప్రజల్లో ఆలోచనలో కూడా కొంత మార్పు వచ్చింది. ప్రజలు కొంచెం అవుట్స్కట్స్కి పోతున్నారు. ప్రజలు ఇండివిజువల్ హౌసెస్ వైపు చూస్తున్నారు. ప్రజలు అపార్ట్మెంట్స్లో కూడా 4 సైడ్ వెంటిలేషన్ కావాలని కోరుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ కావాలనుకుంటున్నారు. ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్న సూర్యరశ్మి ఇంట్లో పడాలి, మంచి వెలుతురు ఉండాలి, మంచి గాలి ఉండాలి, డే టైంలో లైట్ అవసరం లేకుండా ఇంట్లో ఉండగలిగేటువంటి విధంగా ఇల్లు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా మారాలి. డైనమిక్ సిచ్యువేషన్. కరోనా వచ్చిన తర్వాత ఫ్రీ వెంటిలేషన్, చక్కటి ఎయిర్ బ్రీజ్ కావాలనేది ఇవాళ WHO కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ చెప్తా ఉన్నాయి. సో మనం కూడా బిల్డర్స్గా ఎన్ని డబ్బులు మిగిలాలనే దానికంటే కూడా ప్రజలకు ఎంత క్వాలిటీ లైఫ్ ఇచ్చినాము, ఎంత మంచి ఇల్లు ఇచ్చాము అన్నది కూడా మీరు కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. సో అట్లా మీరు మారుతున్న జీవన ప్రమాణాలు, ప్రపంచంలో వస్తున్న కొత్త మార్పులను కూడా మనం అందిపుచ్చుకుంటూ ప్రజల ఆలోచనలకు, సమాజ ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫైనల్గా మళ్ళీ 3rd వేవ్ అంటున్నారు, కరోనా అంటున్నారు. బట్ డోంట్ వరీ, ఇప్పుడు వస్తున్నటువంటి ఒమైక్రాన్ సంబంధించి పెద్దగా మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. వ్యాప్తి ఎక్కువ, బట్ తీవ్రత తక్కువ. దాని వ్యాప్తి మాత్రం వెన్ వి కంపేర్ విత్ ఆల్ఫా ఆర్ డెల్టా అది 3 అంతలు 4 అంతలు వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటున్నారు, కానీ తీవ్రత తక్కువగా ఉంది. బట్ నేను ఒక అప్పీల్ కూడా చేయాలనుకుంటున్నాను మీ అందరితో. దయచేసి వ్యాక్సినేషన్లో మీరు కూడా సహకరించండి. నౌ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్లో ఫస్ట్ డోస్లో ఈ రోజుతో తెలంగాణ 100% వ్యాక్సినేషన్, టార్గెటెడ్ పాపులేషన్లో 100% చేశారు. సెకండ్ డోస్లో వీఆర్ ఎట్ 61%, 61%లో ఉన్నాం. ఇంకా ఎవరన్నా మీ ఆర్గనైజేషన్స్లో ఉంటే కూడా ఎడ్యుకేట్ చేయండి. వ్యాక్సిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 3 జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి వ్యాక్సిన్, 2వది మాస్క్, 3వది ఫిజికల్ డిస్టెన్స్. ఈ 3 చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బట్ నేను మా బిల్డర్స్ అందరికీ కూడా మనవి చేసేది, మీకు ఎక్కడన్నా, ఎందుకంటే మీకు ఎంతోమంది మీ క్యాంప్స్ ఉంటాయి, ఇతర రాష్ట్రాల నుంచి మీ క్యాంప్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, మా హెల్త్ డిపార్ట్మెంట్ మీ క్యాంప్కే వస్తుంది. వాళ్ళకు అవసరమైన ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ టీకాలు కూడా మీ క్యాంపుల్లోనే ఇప్పిస్తాం. మీకు ఎలాంటి వైద్య సదుపాయమైన అందజేస్తాం. ఈ మధ్య ఆయుష్మాన్ భారత్ను కూడా మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి మీ దగ్గర పనిచేసే లేబర్కు మన రాష్ట్రంలో వారికి కూడా ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్యం అందించగలుగుతుంది. యూ నీడ్ నాట్ గో టు కార్పొరేట్స్. గవర్నమెంట్ ఈజ్ రెడీ.
వాళ్ళకు కూడా ఉచితంగా మనం ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కింద వారికి వైద్య సదుపాయం అందిస్తాం. మీ క్యాంపుల్లో టీకాలు కావాలంటే కూడా చెప్పండి, మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చి మీ క్యాంపులోనే మీ దగ్గర ఇతర రాష్ట్రాల లేబర్ ఉంటే కూడా వారిని కూడా మనం వ్యాక్సినేషన్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు సేఫ్గా ఉండాలి, అదర్వైజ్ దే విల్ బికమ్ ద స్ప్రెడర్స్, మళ్ళీ మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల మీ క్యాంపుల్లో కూడా 100% వ్యాక్సినేషన్ మీరు ఎన్ష్యూర్ చేయండి. మరి మీకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా కూడా రాబోయే రోజుల్లో సహకారం అందిస్తాం. ఇవాళ మన హైదరాబాద్కు గోదావరి నీళ్లు కూడా ముఖ్యమంత్రి గారు తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సఫిషియెంట్ వాటర్ వచ్చింది. రాబోయే రోజుల్లో గోదావరి నీళ్లను మన హిమాయత్ సాగర్ గండిపేటకు కూడా గోదావరి నీళ్ళు తెపోతా ఉంది ఈ ప్రభుత్వం. సో ఇంకా త్రాగునీటి కొరత లేని బహుశా ఏకైక రాష్ట్రం మన హైదరాబాద్, మన తెలంగాణ రాష్ట్రం. సో అట్లా విద్యుత్తులో, పవర్లో మనం వీఆర్ సర్ప్లస్, డ్రింకింగ్ వాటర్లో వీఆర్ సర్ప్లస్. సో ఇట్లా అనేక విషయాల్లో పర్ క్యాపిటా ఇన్కమ్లో వీఆర్ మోడల్, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో వీఆర్ మోడల్ టు ద కంట్రీ. ఇన్ సో మెనీ ఫ్యాక్టర్స్ మనం ఇట్లా పర్ఫామ్ చేసుకుంటూ పోతున్నాం. ఇట్స్ ఎ టీమ్ వర్క్. అఫ్ కోర్స్ యు ఆర్ ఆల్సో పార్ట్నర్స్ ఆఫ్ ద స్టేట్ గ్రోత్. మీరు కూడా ఈ రాష్ట్ర పురోగతిలో మీరందరూ కూడా భాగస్వాములే. మీ అందరి సహకారం కూడా ఉంది ఈ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప మాట అన్నారు, బహుశా మీరందరూ గమనించారో లేదో. కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మన రాష్ట్రంలో పనిచేసే వలస కార్మికులందరూ కూడా బీహార్కు, ఛత్తీస్గఢ్కు, వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా మనమే రైళ్లు పెట్టి, భోజనం పెట్టి, రైల్వే స్టేషన్లో మన ఐఏఎస్ ఆఫీసర్లను నిలబెట్టి వారి వారి రాష్ట్రాలకు, వారి వారి స్వస్థలాలకు మనం పంపించాం. పంపించే సమయంలో వారికి ఇచ్చిన సందేశం ఒక్కటే, మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములే. మీరు కార్మికులు కావచ్చు, వలస కూలీలు కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పార్ట్నర్స్ అని చెప్పి వాళ్ళ గురించి చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన బాటమ్ లైన్ ఏంటంటే, మనం ఆ విశ్వాసాన్ని ప్రభుత్వం కలిగించింది కనుక కరోనా తగ్గిన తర్వాత కార్మికులు తిరిగి మన రాష్ట్రానికి వచ్చారు. ఒకవేళ మన బిహేవియర్ బాగలేకుండా ఉంటే, మనం వాళ్ళని పట్టించుకోని ఉండకపోతే వాడు మళ్ళీ తిరిగి మీ దగ్గర పనిచేయడానికి వచ్చి ఉండే వాళ్ళ. అంటే ఈ ప్రభుత్వం అంత మైన్యూట్గా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. రేపు ఆ కార్మికులే రాకపోతే అసలు మీ వర్క్ సైట్ నడుస్తుందా? ఇవాళ ఏ సైట్కు పోయినా నాకు తెలిసి 90% ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్. ఐ థింక్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్స్. అంటే ఇవాళ ఆ స్థితికి వచ్చింది. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని బొంబాయి, దుబాయ్కి పోయిన తెలంగాణ ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తెచ్చుకొని ఇవాళ మనం పనిచేయించుకునేటువంటి స్థితికి వచ్చినాం. సో ఆ కార్మికుల విశ్వాసాన్ని పొందడం, ఆ కార్మికుల మంచి చెడు చూడడం కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా భావించింది. బికాజ్ వాళ్ళకు మన మీద నమ్మకం ఉంటేనే కదా మన పనులు, మన డెవలప్మెంట్, మన గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అంత మైన్యూట్గా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ముందుకు పోయింది. బట్ నేను తక్కువ మాట్లాడతానంటూనే ఇంకెక్కువ మాట్లాడుతున్నట్టున్నా. సో ఏది ఏమైనా వచ్చే 2 సంవత్సరాలు ఇంకా అద్భుతంగా ఈ క్రీడాయి దేశానికి ఆదర్శంగా నిలవాలని, మీ వ్యాపారం ఇంకా అద్భుతంగా సాగాలని, ప్రజల సాటిస్ఫాక్షన్ను ప్రజలు కోరుకున్న విధంగా, ప్రజల యొక్క మన్నల్ని పొందే విధంగా మీరందరూ చక్కగా ముందుకు సాగాలని మనసారా ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.